ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సరే కావాల్సింది సంపద, సంతోషం. కానీ ఆ మనిషికి తెలియని విషయం ఏంటంటే అసలైన సంపద అంటే ఏంటి, అసలైన సంతోషం ఎక్కడుంది. ఈ రోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక పురాణ గాథ కాదు, మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక లైఫ్ లెసన్. కుచేలుడు దారిద్ర్యం వెనుకున్న ధైర్యం, కృష్ణుడు ఐశ్వర్యం వెనుకున్న వినయం, ఈ రెండింటి మధ్య ఉన్న ఆ అటుకుల రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజు మనందరి సమస్య ఒక్కటే, సరిపోవట్లేదు. మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా, మన దగ్గర తినడానికి తిండి ఉన్నా, ఉండడానికి ఇల్లు ఉన్నా, అయినా సరే ఆ ఉన్నవన్నీ సరిపోవట్లేదు, ఇంకా ఏదో కావాలని చెప్పేసి మన మనసు పరిగెడుతూనే ఉంటుంది. రోడ్డు మీద ఎవరినైనా చూసినా, లేదా ఏదైనా కారు చూసినా, ఎవరన్నా డిఫరెంట్ గా ఇల్లు కట్టుకోవడం చూసినా సరే మనకి మన దగ్గర ఉన్నవన్నీ చిన్నవైపోతాయి, చిరాకు తెప్పిస్తాయి. ఇవి బాలేదు కదా, మనం కూడా అలాంటివి కొనుక్కోవాలి కదా అని చెప్పేసి అక్కడ సంతోషాన్ని వెతకడం మొదలు పెడతారు. అలా వెతకడం మొదలు పెట్టినప్పుడే దరిద్రం మొదలవుతుంది. దరిద్రం అంటే జేబులో డబ్బులు లేకపోవడం కాదు, మనసులో సంతృప్తి లేకపోవడం. కుచేలుడు అని పిలువబడే సుధాముడిని చూడండి. తన పిల్లలు ఆకలితో అలమటిస్తున్నా, తాను వేసుకున్న బట్టలు చిరిగిపోయి ఉన్నా, ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. లోకం దృష్టిలో తాను పరమ దరిద్రుడు, కానీ తన దృష్టిలో తాను అత్యంత ధనవంతుడు. ఎందుకంటే తన దగ్గర భగవంతుడి నామం ఉంది, గురుకులంలో నేర్చుకున్న సంస్కారం ఉంది. మన సమస్య ఏంటి? మన సంపద బ్యాంకు బ్యాలెన్స్ తో కొలుస్తాం, కానీ నిజమైన సంపద మన మనశ్శాంతి. ఈ రోజుల్లో అందరూ సక్సెస్ వంటి పరిగెడుతున్నారు, కానీ ఆ సక్సెస్ వచ్చాక ఏం చేయాలో, దాన్ని ఎలా అనుభవించాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. అశాంతి, ఆందోళన, అసూయ, ఇవే ఈ తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద మానసిక దారిద్ర్యాలు. మనం ఐశ్వర్యం మధ్య ఉండి కూడా దరిద్రుల్లా బతుకుతున్నాం, కానీ కుచేలుడు దారిద్ర్యంలో ఉండి కూడా చక్రవర్తిలా బతికాడు. ఈ తేడాన్ని అర్థం చేసుకోకపోవడమే మన మొదటి సమస్య. అసలు మనిషికి ఈ అసంతృప్తి ఎందుకు వస్తుంది? ఎందుకంటే మన ఈగో, అలాగే తప్పుడు పోలికలు. మనం మన జీవితాన్ని ఇతరుల గెలుపుతో పోల్చుకుంటాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కుచేలుడు తన దారిద్ర్యాన్ని ఎప్పుడూ ఒక శాపంలా చూడలేదు. తన పూర్వజన్మలో చేసిన కర్మని, దీన్ని అనుభవించడమే తన బాధ్యతని నమ్మాడు. కానీ మనం చిన్న కష్టం వస్తే చాలు దేవుణ్ణి తిట్టేస్తాం, ఆ తర్వాత మళ్ళీ దేవుణ్ణి మొక్కేస్తాం. అంతా బాగున్నప్పుడు దేవుణ్ణి బాగానే చూసుకుంటాం, కాకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం దేవుణ్ణి మార్చేస్తాం. రెండో కారణం, భగవంతుడితో లేదా ఈ విశ్వంతో మనకున్న సంబంధం కేవలం వ్యాపారం అయిపోయింది. మనం గుడికి వెళ్తే ఒక కోరిక కోరతాం, అది తీరితేనే మొక్కు తీర్చుకుంటాం. అంటే మనకు దేవుడు ముఖ్యం కాదు, మన కోరిక ముఖ్యం. ఇక్కడ గమనించండి, మనసులో స్వార్థం ఉన్నప్పుడు అక్కడ భక్తి ఉండదు, కేవలం వ్యాపారం మాత్రమే ఉంటుంది. మన సమస్యలన్నీ మన స్వార్థం నుంచే పుడుతున్నాయి. లోకంలో అన్ని మనకే కావాలి, మనమే గొప్పగా ఉండాలి అనుకునే అహం మనల్ని ఇతరులకు దూరం చేస్తుంది. స్నేహం అంటే కూడా అవసరానికి వాడుకోవడం అనుకుంటున్నాం తప్ప కృష్ణ కుచేలుల మధ్య ఉన్న ఆ నిస్వార్థతని ప్రేమ అని మనం మర్చిపోయాం. అందుకే మనకి ఎంత ఉన్నా మనసు నిండినట్లు ఉండదు. మన లోపల ఉన్న శూన్యాన్ని బయట వస్తువులతో నింపాలని చూస్తున్నాం, ఇది ఎప్పటికీ నిండదు. అంటే మన ఈగోని మన డబ్బుతోనో, మనం కొన్న వస్తువులతోనో, మన స్టేటస్ తోనో సాటిస్ఫై చేయాలని చూస్తూ ఉంటాం. కానీ మన ఈగో మాత్రం సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే మనం ఒక వస్తువు కొంటే దానికన్నా గొప్ప వస్తువు కొన్న వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం ఒక ఇల్లు కడితే దానికంటే గొప్ప ఇల్లు కట్టిన వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే నీకంటే గొప్ప వాళ్ళు నీ కళ్ళ ముందు తిరుగుతారు. అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ఎలా ఉంటారు? మీ ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది? మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే కుచేలుడి జీవితమే ఒక మాన్యువల్ లాంటిది. మొదటిది, సంతృప్తి ఉన్న దాంట్లో తృప్తి చెందడం అంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు, ఉన్న వనరులతో ఆనందంగా ఉండడం నేర్చుకోండి. రెండోది, నిస్వార్థ భక్తి. మీరు చేసే పని ఏదైనా సరే ఫలితం మీద ఆశ లేకుండా దైవ ప్రార్థనలా చేయండి. కుచేలుడు ద్వారకాకు వెళ్ళినప్పుడు తన దగ్గర కృష్ణుడికి ఇవ్వడానికి ఏమీ లేదు. తన భార్య ఎక్కడో అడిగి తెచ్చిన పిడికేడు అడుగులు తప్ప, అవి కూడా చిరిగిపోయిన మూటలో ఉన్నవి. దాన్ని చూసి తాను సిగ్గుపడ్డా? కాదు. కానీ కృష్ణుడు ఏం చేశాడు? ఆ అటుకులని అమృతంలా తిన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడికి లేదా ఈ ప్రపంచానికి మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు అక్కర్లేదు, మీ దగ్గర ఉన్న విలువైన భావం కావాలి. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ప్రేమను జోడించండి. మీ స్నేహితుడు గొప్ప స్థానంలో ఉన్నప్పుడు అతని దగ్గర ఏదో ఆశించి వెళ్ళకండి, కేవలం ఆ స్నేహం కోసం వెళ్ళండి. కృష్ణుడు తన సింహాసనాన్ని దిగి వచ్చి కుచేలుడిని కౌగిలించుకున్నాడంటే అక్కడ కుచేలుడు దారిద్ర్యం కృష్ణుడికి కనిపించలేదు, కేవలం అతని ప్రేమ మాత్రమే కనిపించింది. మన జీవితంలో కూడా మన అహంకారాన్ని వదిలేసి ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూడటం మొదలు పెడితే మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలు ఆటోమేటిక్ గా మాయమైపోతాయి. ఎందుకంటే ఈ భగవంతుడు నిన్ను ఎలా సృష్టించాడో నీ ఎదురుగా ఉన్నవాడిని కూడా అలాగే సృష్టించాడు. కాకపోతే ఆలోచించే
విధానం డిఫరెన్స్ అవ్వచ్చు, కానీ నువ్వు భగవంతుల్లో ఆలోచించవచ్చు కదా, ఆ ఆప్షన్ నీ చేతుల్లో ఉంది కదా. అలా అని చెప్పేసి అందరినీ గుడ్డుగా నమ్మేయండి, అందరి చేతుల్లో మోసపోండి అని చెప్పట్లేదు. కానీ ప్రతి ఒక్క మనిషిని గౌరవించండి. ఆ మనిషి మంచోడు అవ్వచ్చు, చెడ్డోడు అవ్వచ్చు. ఈ రోజు చెడ్డోడు అవ్వచ్చు, బట్ ఏదో ఒక రోజు అతను మంచోడుగా మారే అవకాశం కూడా ఉంది కదా. అందులోనూ అతని రోజు డబ్బు లేనోడు అవ్వచ్చు, లేకపోతే డబ్బు ఉన్నోడు అవ్వచ్చు. సో లేనోడు రేపొద్దున ధనవంతుడు అవ్వచ్చు, ఉన్నవాడు రేపొద్దున పేదవాడు కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక మనిషిని మనిషిలా చూస్తూ ఒక మనిషిని భగవంతుని చూసినట్టు చూడటం మొదలు పెడితే అసలు మీకు ఈ తారతమ్యాలు, ఫిల్టర్లు, ప్రియుడితో మాట్లాడాలా వద్దా అని చెప్పేసి ఈ క్యాలిక్యులేషన్లు ఇవన్నీ పోయి మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉంటే ఈ జన్మకి ఒక అర్థం ఉంటుంది. శరణాగతి అంటే అర్థం నేను ఏమి చేయను అని కాదు, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను, ఫలితం నీ ఇష్టం అని నమ్మటం. ఆ నమ్మకమే కుచేలుడిని భయం లేకుండా ఉంచింది. కాబట్టి మీరు కూడా అలాగే ఉండండి. ఏం చేయాలంటే మీరు ప్రతి ఒక్క మనిషిని గౌరవించండి, ప్రతి ఒక్క మనిషిని భగవంతుడి రూపంలో ట్రీట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనుషులకి తారతమ్యాలు ఉంటాయి. డబ్బున్నవాడు, లేనివాడు, పెద్ద కులం వాడు, చిన్న కులం వాడు, ఆ ఊరి వాడు, ఈ ఊరి వాడు అని చెప్పేసి తారతమ్యాలు ఉంటాయేమో, కానీ భగవంతుడికి అవి ఉండవు కదా. మనిషి అంతే, అంతకుమించి ఏం ఉండవు కదా. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క మనిషిని భగవంతుడు చూసినట్టు చూడండి. కుచేలుడు ద్వారకా నుంచి తిరిగి వచ్చేటప్పుడు కృష్ణుడిని ఏమీ అడగలేదు, కనీసం పిల్లల కోసం కూడా అడగలేదు. ఎందుకంటే కృష్ణుడి దర్శనంతోనే తన మనసు నిండిపోయింది. కానీ తాను ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక అద్భుతం జరిగింది. తన సొంత ఇల్లు మాయమైపోయి స్వర్గం లాంటి భవనం వెలిసింది. తన భార్య పిల్లలు ఐశ్వర్యంతో తోలతూగుతున్నారు. కృష్ణుడు కుచేలుడు అడగకుండానే సర్వస్వం ఇచ్చాడు. ఇది మన జీవితానికి అతి పెద్ద లెసన్. మీరు ఎప్పుడైతే నాకు ఇది కావాలి అని అడగటం ఆపేసి కృతజ్ఞతతో బతకటం మొదలు పెడతారో అప్పుడు మీకు కావలసినవన్నీ ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తాయి. కాకపోతే మనం అన్ని పక్కన పెట్టేసి కేవలం వస్తువుల కోసం, మనుషులు ఎంతగానో గౌరవించే ఆ నోట్ల కోసం మనం ప్రాకులాడితే అవి ఖచ్చితంగా మనకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బుకు విలువ లేదు, వస్తువులు అసలు వాడొద్దు అని కాదు. వాటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాటికి ఇవ్వాలి, మనుషులకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనుషులకు ఇవ్వాలి. సో మనిషికి మనిషికి మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే. ఒకవేళ ప్రేమ లేకపోతే ఆ ప్రేమ మధ్యలో గౌరవం ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవిస్తే అవతల మనిషికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకి మాత్రం మనందరం సమానమే అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా ఉండటం వల్ల నీకన్నా పెద్దవాడు నీకు ఎదురైనా సరే మనందరం సమానమే అనే ఫీలింగ్ వస్తుంది తప్ప నువ్వు తక్కువ అనే ఫీలింగ్ నీకు రాదు. కాబట్టి ప్రతి మనిషిని మనం సమానంగా చూడటం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే అది ఖచ్చితంగా మనకే. ఆ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. కాబట్టి మీ లైఫ్ స్టైల్ ని మార్చేసేయండి. ప్రతి ఒక్క మనిషిని గౌరవంగా ట్రీట్ చేయండి. ప్రతి ఒక్క మనిషిని భగవంతుడి రూపంలో అనుకోండి. ఎందుకంటే భగవంతుడే కదా సృష్టించింది. కాబట్టి భగవంతుడి రూపంలో అనుకోండి. ఆ భగవంతుడు సృష్టించిన మనుషులను ఎదురుగా వచ్చి నీకు ఏదో కొత్త విషయాలు నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కాకపోతే మీరు మాత్రం గౌరవిస్తూ ఉండాలి. కాకపోతే మరి గౌరవించడం ఎలాగా, ఒక మనిషిని దేవుళ్ళ చూడటం ఎలాగా, అందరినీ ఆప్యాయతగా పలకరించడం ఎలాగా, ఇది ఎలా చేయాలి అంటే మాత్రం ఫస్ట్ మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి. పొద్దున్నే లేవగానే మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్స్ చెప్పండి. అది మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ శ్వాస, ఇవే పెద్ద ఆస్తులు. ఆ తర్వాత డబ్బు అంటారా, మీరు ఆలోచించే విధానాన్ని బట్టి, మీరు చేసే పనిని బట్టి, మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి, మీ సమయాన్ని బట్టి అవి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో మీ జీవితంలో అతి పెద్ద ఆస్తి అంటే మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ శ్వాస. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు వారి హోదాను చూడకండి, వారిలో ఉన్న మనిషిని గౌరవించండి. బేసికల్ గా చాలా మంది ఏం చేస్తారంటే లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు వస్తే సడన్ గా లేచి నుంచుంటారు, వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. అలా చేయటంలో తప్పే లేదు. కానీ మామూలు మనుషులు, నార్మల్ గా మన చుట్టూ ఉండే మనుషులను కూడా వాళ్ళంత గౌరవించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తే చాలు. సో ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు వారి హోదాని చూడాల్సిన అవసరం లేదు. ఇంకా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకండి. ఇది మిమ్మల్ని రాటు తేల్చడానికి ప్రకృతి ఇస్తున్న శిక్షణ అని భావించండి. ఎందుకంటే కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనుషుల వల్ల వస్తాయి. మనుషులు సృష్టించింది ఎవరు, భగవంతుడు. సో భగవంతుడు ఇచ్చే కష్టాలను కూడా అవి మిమ్మల్ని రాటు తేల్చే ఒక శిక్షణ అనుకోండి, అంతకు మించి ఏమి లేదు. ఇంకా ముఖ్యంగా స్నేహంలో కానీ బంధంలో కానీ నేను ఏమి పొందాలి అని కాకుండా నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించండి. చాలా రిలేషన్స్ లో, అది అన్నదమ్ములు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే భార్య భర్తలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ మనిషి వల్ల నాకేంటి ఉపయోగం, ఆ మనిషితో ఉపయోగం ఉంటేనే నేను ఉంటాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వ్యాపారం చేస్తున్నట్లే. అది అన్నదమ్ములు కూడా అవ్వచ్చు. నేనేమంటానంటే నేను ఏమి పొందాలి అని కాకుండా నేను ఏమి ఇవ్వగలను, అలా ఇవ్వటంలోనే ప్రేమ ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే కుచేలుడి దగ్గర ఉన్న లో ఈగో మరియు హై సెల్ఫ్ ఎస్టీమ్ మనం వాటిని అలవాటు చేసుకోవాలి. తాను పేదవాడే కానీ పిరికివాడు కాదు, తాను ఒక జ్ఞాని,
మీరు కూడా మీ జీవితంలో జ్ఞానిలా ఉండండి. సంపద వెనుక పరిగెత్తకండి, సంస్కారం వెనుక పరిగెత్తండి. సంపద అదే మీ వెంట వస్తుంది. రేపటి కోసం వేచి చూడకండి. మార్పు ఈ క్షణమే మీ ఆలోచనలో మొదలవ్వాలి. కృష్ణుడు కేవలం ద్వారకాలో లేడు, ఆ కృష్ణుడు మీలోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని ఒక భారంలా కాకుండా ఒక ప్రసాదంగా స్వీకరించండి. ఇప్పుడే మీరు నిజమైన కూచీలులాగా, ఆపై అడగగానే అన్ని పొంది అదృష్టవంతుల్లాగా మారుతారు. చివరగా మీకు ప్రశ్న, ఒకవేళ ఈ రోజే మీ ప్రాణమిత్రుడు మీ ఇంటికి వస్తే అతని దగ్గర ఉన్న ఆస్తులను చూసి ఆహ్వానిస్తారా, లేక చిన్నప్పుడు మీరిద్దరు పంచుకున్న ఆ జ్ఞాపకాలను చూసి కౌగులించుకుంటారా? మీ మనసులో ఏముందో నిజాయితీగా కామెంట్ చేయండి. మీ సమాధానం మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.